దేవుణ్ణి బట్టి మాత్రమే మనం సంతోషించాలి. ఆ రోగం రాని, నొప్పి రాని, కష్టం రాని, నష్టం రాని, ఎవరైనా తిట్టని, పొగడని, ఏదన్నా చేయని, ఏంది తిడతంటే నా సంతోషంగా నవ్వుకుంటున్నావు ఏంది అని అంటే, అంతే మరి నువ్వు తిడతాను నేడు వల్ల. నా సంతోషం దేవుడిచ్చేది. ఇది తిట్టినా వస్తుంది, పొగిడినా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో సంతోషించడం నేర్చుకోవాలి. వాళ్ళు నన్ను మస్తు పొగిడినరు అని నవ్వడం కాదు, పొగడని వాళ్ళ దగ్గర కూడా నవ్వాలి. వాళ్ళు నన్ను మస్తు మెచ్చుకున్నారు తెలుసా అని నవ్వడం కాదు, మెచ్చుకోవడం వాళ్ళకి బట్టి కూడా నవ్వాలి. తిట్టినప్పుడు నవ్వాలి, తిట్టినప్పుడు నవ్వాలి, ఎప్పటికీ నవ్వాలి. హల్లెలూయా, అది సంతోషం. ఇలాంటి సంతోష జీవితం మనం చచ్చిపోయేంత వరకు ఉండాలట. అంటే దేవుడు ఏం కోరుకుంటాడు? మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడా? ముఖం మార్చుకొని ఏడవాలని కోరుకుంటాడా? సంతోషంగా ఉండాలి. ఎప్పటిదాకా ఉండాలట? చచ్చిపోయేదాకా